హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బానుస్ వరల్డ్. ఈ రోజు వీడియోలో సింపుల్ వేలో అయితే ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. తప్పకుండా ఒకసారి ఈ సింపుల్ వేలో చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా సరే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. అలాగే రెగ్యులర్ గా చూసేవారైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా సింపుల్ వేలో ఫిష్ ఫ్రై అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంతకు ముందు కూడా చేపల పులుసు అయితే చేసి చూపించాను. ఎమ్మి టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇస్తాను. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూస్తాను. ముందు చేపల పులుసు చేశానని చెప్పాను కదా, అందులో మంచి మంచి పీసెస్ అన్ని కూడా సపరేట్ చేసేసుకొని తీసేసుకున్నాను. పీసెస్ అన్నిటినీ కూడా రాళ్ళపైన రబ్ చేసేసుకుంటూ క్లీన్ చేసేసుకొని రాళ్ళతో వాష్ చేసేసుకొని అయితే తీసేసుకున్నాను. వాటిని ఇప్పుడు మ్యాగ్నేట్ చేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఫిషెస్ ముక్కలు మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం. సాల్ట్ అనేది ఇక్కడ 1.5 స్పూన్ అయితే వేసేసుకున్నాను. అది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు, ఫిష్ మసాలా ఉంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇక నేను ఫిష్ మసాలా ఏమీ వేయలేదు, నార్మల్గానే చేసేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని మొత్తం కూడా ముక్కల్ని రబ్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పీసెస్ ని రబ్ చేసేసుకుంటూ అయితే మసాలాలు మొత్తం కూడా పట్టేటట్టు కలిపేసుకోవాలి. మనం కలుపుకున్న మసాలాలు మొత్తం కూడా పీసెస్ కి పట్టించుకున్నాక ఇక్కడ 1/2 కప్ వరకు అయితే కార్న్ ఫ్లవర్ ని తీసేసుకుంటున్నాను. కార్న్ ఫ్లవర్ లో 1/2 వరకు వేసేసుకొని మొత్తం కూడా కలిపేసేయండి. కార్న్ ఫ్లవర్ కొంచెం మిక్స్ అవడానికి అని చెప్పి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఒకసారి వేసేసేయద్దు. కొంచెం కొంచెంగా కార్న్ ఫ్లవర్ ని యాడ్ చేసేసుకుంటూ అయితే కలిపేసుకోవాలి. పూర్తిగా నీళ్ళన్నీ కూడా వంచేసాను. సో అలా అని చెప్పి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా మనం క్లీన్ చేసేటప్పుడు వాటర్ ఉండిపోతుంది కదా, సో అదే వాటర్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ ఆయిల్ డ్రైగా ఉందని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక మొత్తం కూడా పిండిని పట్టించేసేసి నేను ఫస్ట్ వేసాను కదా అదే పిండి సరిపోయింది. సో అలా అని చెప్పి మిగతా కార్న్ ఫ్లవర్ అయితే ఉంచేస్తున్నాను. మీరు తీసుకున్న ముక్కలు బట్టి కూడా ఎంత కార్న్ ఫ్లవర్ పడుతుందో లైట్ కోటింగ్ వచ్చేటట్టు అయితే చూసేసుకోండి. మొత్తం కూడా ఇలా కలిపెట్టుకొని మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ అయినా సైడ్ కి పెట్టేసుకోండి. మసాలాల మొత్తం కూడా చాప ముక్కలకు పట్టి చాప అనేది చాలా బాగుంటుంది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించేసి ఏదైనా కడాయి లేదా బాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. బాటమ్ అనేది థిక్ గా ఉండేది తీసేసుకోండి, లేదంటే మనకి అడుగు అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది. బాటమ్ థిక్ గా ఉండే ప్యాన్ లేదా కడాయిని తీసుకున్నాక అందులోకి ఫుల్ గా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్లోకి ఎన్ని పెడితే అన్ని పీసెస్ని అయితే వేసేసుకోండి. పీసెస్ వేసుకున్నాక వెంటనే గరిట పెట్టొద్దు. ఒక 6 మినిట్స్ 7 మినిట్స్ అలాగే వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనకి 7 మినిట్స్ 6 మినిట్స్ తర్వాత అయితే కింద వైపున కొంచెం కుక్ అవుతుంది. ఈజీగా అనేది టర్న్ అయిపోతుంది. లేదంటే మనకి కింద వైపు కుక్ అవ్వక పాన్కి అంటేస్తుంది. సో అలా అని చెప్పి కాసేపు వదిలేసాక టర్న్ చేసేసుకుంటే ఈజీగా టర్న్ అయిపోతాయి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూసారు కదా, ఈజీగా టర్న్ అయిపోయి ఇలా 2 వైపులా తిప్పేసుకొని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని కొంచెం కొత్తిమీరను వేసేసుకొని టిష్యూ వేసుకున్న ప్లేట్ లోకి అయితే పీసెస్ మొత్తాన్ని కూడా తీసేసుకోండి. టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల ఎక్సెస్ గా ఆయిల్ ఏమైనా ఉంటుంది కదా, అది అబ్జర్వ్ చేసేస్తుంది టిష్యూ పేపర్ అనేది. పీసెస్ మొత్తాన్ని కూడా తీసేసేసి ప్లేట్ లోకి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద అయితే మిగిలిన పీసెస్ ని కూడా సేమ్ అలానే వేసేసుకొని మిగిలిపోయి ఉంటుంది కదా కొంచెం మసాలా, దానిపైన అలాగే రుద్దేసేయండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి, లేదంటే చేప లోపల పచ్చిగా ఉండిపోతుంది, పైన కలర్ అనేది వేగంగా చేంజ్ అయిపోతుంది. ఇలాగే పీసెస్ మొత్తాన్ని కూడా వేయించేసుకొని టిష్యూ పేపర్ లోకి తీసేసుకోండి. వేడి అన్నం పల్చని చారు పెట్టుకొని అయినా ఒట్టిగా అయినా సరే తినేసేయచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను చిన్నప్పుడు అయితే ఈ ఫిష్ ఫ్రై తోటి తినేదాన్ని. అసలు పులుసు నచ్చేది కాదు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. అప్పుడు మా అమ్మ నా కోసం ఫిష్ ఫ్రై చేసేది. ఇప్పుడు నా పిల్లల కోసం నేను చేస్తున్నా. అసలు చాలా సింపుల్ గా చేసేస్తాను. పిల్లలకు పెడతాను అలా అని చెప్పి స్పైసీనెస్ అనేది తగ్గించేస్తాను పూర్తిగాని. అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇలాంటి మరైనా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బానుస్ వరల్డ్ ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.